కబ్జాకు గురైన అంబర్పేట బతుకమ్మ కుంటను హైడ్రా అధికారులు బతికిచ్చి బాగు చేస్తే మొన్న బతుకమ్మ పండుగ జోరుదారుగా నడిచింది అని చెప్పుకుంటేవి కదా. అగొగ్గ బతుకమ్మ కుంటను మళ్ళీ ఆగం బట్టిగా చూస్తుర్రట కొందరు కబ్జా రాయోళ్ళు. అందుకే గా ముచ్చట మీద గిట్ల మాట్లాడుకొస్తుర్రు ఎర్ర జెండా పార్టీ వాళ్ళు. వాకింగ్ చేస్తానికి సిమెంట్ రోడ్డు, చుట్టుపక్కల పచ్చని చెట్లు, నడుమల కుంటల జుయ్యమని ఎత్తిపోసే నీళ్లు. ఇట్లా బతుకమ్మ కుంట కాడికి పోతే ఓ పార్కు పోయిన ఫీలింగ్ వస్తుంది. అసొంటిదిగా కుంటను మాలేవులో చెరబట్ట చూస్తారని మండిపడ్డాడు ఎర్రజెండా పార్టీ లీడర్ మహేందర్ అన్న. పొద్దుగాల వాకింగ్ వచ్చిన నాయకులు హైడ్రా కాపాడిన ఈ బతుకమ్మ కుంటను మళ్ళా కూడా కబ్జా పెట్టాలని చూస్తున్నారు కొందరు. ఆ లెవెల్లో గానీ మీ తరిక మార్చుకోవాలి. వందల వేల మంది ఇటుకొచ్చి నిమ్మల పడతారు, వాకింగ్ చేస్తారు, పెయిల ఏ నొప్పులు రోగాలు లేకుండా హాయి ఉంటారు. అంతమంది మంచి గుంటానికి కారణమైన ఈ బతుకమ్మ గుంటను కబ్జా పెట్టుడు బంద్ చేసుకోవాలని చెప్పి హైడ్రాకు శనార్థులు చెప్పిండు. ఈ బతుకమ్మ కుంట హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ సార్ గారు అట్లాగే ప్రభుత్వం ప్రధానంగా బతుకమ్మ కుంట చెరువుల్ని అభివృద్ధి చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటు ఇచ్చింది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో బతుకమ్మ కుంటకు వచ్చి వాకింగ్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓపెన్ జిమ్ కానీ, చిన్నపిల్లల ఆటలు కానీ, మహిళలు ప్రధానంగా రాత్రిపూట మా అంబర్పేట మొత్తం స్లమ్సే, ఎక్కడ కూర్చోడానికి జాగలేని ప్రాంతాల్లో ఇప్పుడు బతుకమ్మ కుంటకు వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కుటుంబంతో మరి దర్జాగా ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుని పోతా ఉన్నారు. కాబట్టి ఈ బతుకమ్మ కుంటని కొందరు అక్రమదారులు అనేక సందర్భాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లాగే హైడ్రాని ఒక భూతత్వంగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదన్నట్లు కొందరు కావాలని హైడ్రాను బదనాం చేస్తారు. అంతే తప్ప హైడ్రా లేకుండా ఇవాళ మా బతుకమ్మ కుంటనే లేదు. అయినా కూడా ఇప్పటికి కొందరు కళ్ళు దీని మీదనే ఉన్నాయి. కమిషనర్ రంగనాథ్ సార్ దీని మీద గట్టి నజరేయాలి. మళ్ళీ ఎవరు దీని దిక్కు చూడకుండా చూడాలి అని చెప్పి మాట్లాడుకొస్తున్నారు. ఇది హైడ్రాను భూతత్వంలో పెట్టి చూపించి కొంత వాళ్ళు వాటిని ఇబ్బందికరంగా చేస్తుంది. కానీ హైడ్రా అందరికీ మేలు చేస్తుంది, చెరువులను కుంటలను బాగుపరుస్తుంది. కాబట్టి మేమంతా హైడ్రాకు అందరం సెల్యూట్ చేస్తున్నాము. జై హైడ్రా, జై హైడ్రా. కోట్లు ఖర్చు పెట్టి అద్దంలో మెరిపించరు. అసలు బతుకమ్మ కుంటను మేమంతా కాపాడుకుంటాం, హైడ్రాకు అండగా నిలబడతాం. ఎవరిని జిత్తుల మా రేషాలు వేసినా మా సపోర్ట్ హైడ్రా కానీ ఒక్క మాటగా ముందుకు వచ్చారు. మరి హైడ్రా ఏం పగడుబంది చర్యలు తీసుకుంటుందో ఏమో చూడాలి.